హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మేము బృహదీశ్వరాలయాన్ని దర్శించుకున్నాము. ఈ బృహదీశ్వరాలయం మేము పౌర్ణమి రోజు దర్శించుకున్నాం. చూడండి, పైన స్కైలో మూన్ కనిపిస్తున్నాడు. ఈ బృహదీశ్వరం పైన లైటింగ్ చాలా చాలా బాగుంది. లైటింగ్లో అయితే అక్కడ కనిపిస్తుంది వినాయక టెంపుల్, ఇక్కడ కనిపిస్తుంది కుమారస్వామి టెంపుల్. రైట్ సైడ్ ఎదురుగా కనిపిస్తుంది వినాయక టెంపుల్. ఆ లైటింగ్లో బృహదీశ్వరాలయం ఎలా మెరిసిపోతుందంటే చాలా చాలా బాగుందండి. ఇది కట్టి 1000 years అవుతుంది. రాజరాజ చోళుడు కట్టించారు. ఇది కంప్లీట్గా గ్రానైట్ రాయితో కట్టిన కన్స్ట్రక్షన్. వరల్డ్లోని హిందూ దేవాలయంలోని అతి పెద్ద దేవాలయం బృహదీశ్వరాలయం. మొదటిది అంగోరవాడి దేవాలయం, రెండోది బృహదీశ్వరాలయం హిందూ దేవాలయం. ఇందులో ఉన్న శివలింగం ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. చాలా పెద్ద శివలింగం. ఇంత శివలింగాన్ని మనం ఇండియాలో ఎక్కడ చూస్తున్నాం, అంత పెద్ద శివలింగం ఉంది. ఈ బృహదీశ్వరాలయం బ్యాక్ సైడ్ నుంచి తీసిన ఈ వీడియో అంతా బ్యాక్ సైడ్ నుంచి తీసిన ఫ్రంట్ చాలా పెద్ద నందీశ్వరుడు, చాలా పెద్ద నందీశ్వరుడు, చాలా బాగుంటుంది. లైటింగ్ వేశారు. అసలే పున్నమి వెలుతురు, ఇంకా దానిలోని లైటింగ్లోని బృహదీశ్వరాలయం ఎంతో బాగుంది. చాలా చాలా బాగుంది. ఇక్కడ అన్ని ఉపాలయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటే అమ్మవారు చాలా బాగున్నారు. పార్వతీమాత, అలాగే కుమారస్వామి, విఘ్నేశ్వర స్వామి ఉన్నారు. ఈ టెంపుల్ అంతా చాలా వివిధ దేవతామూర్తులతో చెక్కి ఉన్నారు. అన్ని దేవతామూర్తులు ఉన్నారు. 1000 years క్రితం ఎలాగా కన్స్ట్రక్షన్ చేశారా, అది ఇప్పటికీ అలానే చెక్కు చెదరకుండా ఎలా ఉందా అనేది చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. నచ్చితే లైక్ అండ్ షేర్.